గత వసంతకాలంలో మా వెనుక తలుపు దగ్గరున్న గులాబీ పొదను నేను నరికివేయాలనుకున్నాను. మా ఇంట్లో ఉన్న గత 3 ఏళ్లు అది ఎలాంటి పువ్వులను పూయలేదు. అంతేకాదు, పుష్పించని దాని వికృతమైన కొమ్మలు అన్ని ప్రక్కలా వ్యాపిస్తున్నాయి. అయితే జీవితము బిజీగా తయారైంది. నా తోట పని ఆలస్యమైంది. అయితే కొద్ది వారాల తరువాత ఆ గులాబీ పొద నేనెన్నడూ చూడనంతగా పుష్పించింది. 100 కొలది పెద్ద తెల్లని సువాసనతో నిండుకున్న పువ్వుల వెనుక తలుపు దగ్గర వ్రేలాడుతూ పెరటిలోకి వ్యాపించి నేలంతా అందమైన పూరేకులను కృమ్మరించింది. నా గులాబీ పొద మళ్లీ ప్రాణం పోసుకోవడం అంజూరపు చెట్టుని గురించి యేసు చెప్పిన ఉపమానాన్ని నాకు గుర్తు చేసింది. ఇశ్రాయేలు దేశంలో అంజూరపు చెట్లు ఫలించడానికి 3 ఏళ్ల సమయం ఇవ్వడమన్నది ఆనవాయితీ. ఈలోపు అవి ఫలించకపోతే ఆ నేల మరింత మంచిగా వాడబడటం కొరకు వాటిని నరికివేస్తారు. కథలో ఒక తోటమాలి ఒక ప్రత్యేకమైన చెట్టు ఫలించడానికి 4వ సంవత్సర కాలాన్ని కూడా దయచేయమని తన యజమానుడిని వేడుకుంటాడు. సందర్భం ప్రకారం చూస్తే ఉపమానము యొక్క అర్థం ఇశ్రాయేలీయులు వారు జీవించవలసిన రీతిగా జీవించలేదు కాబట్టి దేవుడు వారిని న్యాయబద్ధంగా తీర్పు తీర్చవచ్చు. అయితే దేవుడు వారిని సహించి వారాయన తట్టు తిరగడానికి, క్షమాపణ పొందడానికి, తిరిగి వికసించడానికి విశేషమైన సమయాన్ని దయచేశాడు. దేవుడు మనుషులంతా వృద్ధి చెందాలని కోరుతూ వారు అలా అవ్వడానికి విశేషమైన సమయాన్ని దయచేశాడు. మనమింకా విశ్వాసము దిశగా ప్రయాణము చేస్తున్నా లేదా అవిశ్వాసులైన కుటుంబము లేక స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తున్నా ఆయన సహనం మనకందరికీ శుభవార్త.